రైట్ అమరావతి ప్రజల కలల సహకారం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా మోడీ అమరావతి చేరుకుని అమరావతి రాజధాని పనులైతే ప్రారంభించనున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఇటు రాజధానికి శంకుస్థాపన పనులు పూర్తయినా కూడా పనులైతే పట్టాలెక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి అమరావతి నిర్మాణ పనులైతే పునఃప్రారంభించడానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. అటు ఏపీ సీఎం ఈ నేపథ్యంలో కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీకి అయితే ఆహ్వానం పలికారు. అయితే మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు కూడా అటు ప్రధాని మోదీ అమరావతి చేరుకునున్నారు. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతుందని చెప్పాలి. దీంతో అటు తుళ్లూరు రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎంతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ రోజు సభా ప్రాంగణానికి చేరుకునున్నారు తుళ్లూరు రైతులు. అయితే మరి ఈ రోజు ఈ సభా ప్రాంగణంలో మోదీ ఏం మాట్లాడతారు, అమరావతి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇక అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మధ్యాహ్నం మోదీ రాకతో కూడా ఇప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికీ ఈ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? మొత్తం అంతా కంప్లీట్ అయినట్టేనా? మోడీ వచ్చే మార్గాల్లో కూడా ఎలాంటి ఆంక్షలు విధించారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, మొత్తం మీద చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయంలో దిగి 3:25 సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఏదైతే వేదిక వద్ద ఉన్నామో ఈ వేదికకు సంబంధించి కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో గ్యాలరీలన్నీ కూడా మొత్తం ఇక్కడ 3 డయాస్లను ఏర్పాటు చేశారు. మధ్య డయాస్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదికపై ఆసీనులు కాబోతున్నారు. ఈ డయాస్ మీద 12 మందితో సీటింగు ప్రధానంగా కూడా ఇవ్వబోతున్నారు. సో ఈ 12 మంది సభా వేదిక మీద ఆసీనులు అవుతారు. వేదికకి ఎడమవైపు కుడివైపు 2 వైపులా కూడా 2 ప్రత్యేకంగా కూడా సభా వేదికల్ని గ్యాలరీని ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంత రైతులకి ప్రత్యేకంగా కూడా ఒక అరుదైన అవకాశానికి వారికి విఐపి తరహాలో కూడా ప్రత్యేక సీట్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మొత్తం రాజధాని ప్రాంతానికి ఈరోజు రావడానికి అన్ని రకాల ఏర్పాట్లని ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కూడా ఏర్పాట్లను అమలు చేశారు. దాదాపుగా 8,000 మంది పైగా పోలీసు బందోబస్తు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒకవైపు అభివృద్ధి పనులు, మరొక వైపు శంకుస్థాపనలు, మరొక వైపు పునర్నిర్మాణ పనులు, ఓవరాల్గా అన్ని రకాల పనులకు సంబంధించి కూడా అమరావతిలో కోలాహల వాతావరణం నెలకొనుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డయాస్కు చేరుకున్న తర్వాత 3:27 సమయంలో కూడా ఈ రాజధాని పనులకు సంబంధించి కూడా పునఃప్రారంభాన్ని ఆయన ఫైలాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి జరగబోతున్న పనులన్నింటినీ కూడా ప్రధానమంత్రి వర్చువల్గా కూడా ప్రారంభించబోతున్నారు. సో దాంతోపాటుగా రాజధానికి సంబంధించిన అన్ని రకాల పనులతో పాటు మిగిలిన వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈరోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. ఈ 5 లక్షల మంది వచ్చేందుకు కూడా మొత్తం 4 రహదారుల చోట 11 రూట్లను ఏర్పాటు చేశారు. 15 చోట్ల భోజన సౌకర్యాలు, మరొక 15 చోట్ల పార్కింగ్ సౌకర్యాలని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్క రైతుకి, అలాగే ప్రతి ఒక్క ప్రజలకి, 26 జిల్లాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఇక మరొక వైపు సభా వేదికకు సంబంధించి కూడా చుట్టుపక్కల కేంద్ర బలగాల నేతృత్వంలో పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ ఎవరికి కూడా ఐడెంటిటీ కార్డు కానీ ఇన్విటేషన్ కార్డు కానీ లేకుండా లోపలికి అనుమతి ఇచ్చే ప్రసక్తి అయితే ఇక్కడ లేదు. ఇక మరొక వైపు చూసుకుంటే
ఏదైతే సీడీ యాక్సిస్ రోడ్ నుంచి కూడా ఓన్లీ విఐపీలు, ఎంవిఐపీలు, వివిఐపీలకు సంబంధించి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మిగిలిన వారందరికీ సంబంధించి కూడా గుంటూరు వైపు నుంచి వచ్చే వారికి నాగార్జున యూనివర్సిటీ మీదుగా ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా ఒక రహదారి ఇచ్చారు. అలాగే ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చే వారికి సంబంధించి కురగల్లు నుంచి అలాగే గుండవల్లి గృహల మీదుగా కూడా కృష్ణాయపాలెం మీదుగా మరొక రహదారిని ఇచ్చారు. అలాగే విజయవాడ నుంచి వచ్చే వారికి కోసం రెండో రహదారికి సంబంధించి కూడా పెనుమాక, అలాగే అక్కడి పెనుమాక నుంచి కూడా కృష్ణాయపాలెం చేరుకునే విధంగా మరొక రహదారిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా మరొక వైపు గుంటూరు నుంచి వచ్చే వారి కోసం కూడా తాడికొండ అడ్డరోడ్డు నుంచి తాడికొండ పెదపరి నుంచి వచ్చేందుకు మరొకటి, అలాగే గుంటూరు నుంచి వచ్చే వారి కోసం కూడా మరొక రహదారిని ఏర్పాటు చేశారు. తుళ్ళూరు నుంచి ఈ 11 రహదారి మించుగా కూడా డయాస్ వేదిక అంటే ఏదైతే సభా వేదిక ఉందో దాని వెనక భాగానికి వచ్చే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లని, అన్ని రకాల చర్యలకు సంబంధించి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాజధాని పనులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. అఖిల కళ అయితే శివ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అటు ఏపీ ప్రజల కళ అయితే నెరవేరుతుందనే చెప్పాలి. రాజధాని అనేది కూడా ప్రతి ఒక్కరి కళని చెప్పుకోవాలి. అయితే అటు చాలా మంది కూడా రాజధాని కోసం భూములు కేటాయించారు. మరి భూములు ఇచ్చిన రైతులైతే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, వారి స్పందన ఎలా ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులైతే మాత్రం వారు చెప్పలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ కావు. దాదాపుగా 1631 రోజుల పాటు వారు నిరసన దీక్షలు చేశారు. అమరావతి నుంచి అరసవెల్లి, అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. 2015లో అప్పుడు ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉద్దన రాయపాలెం వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత 19లో ప్రభుత్వం మారడంతో 19 నుంచి 24 వరకు రాజధానిలో అన్ని రకాల కనువన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి. ఆ తర్వాత 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాజధానిలో పనులన్నీ పునఃప్రారంభం కాబోతున్నాయి. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 15 నుంచి 19 వరకు జరిగిన పనులన్నిటికి సంబంధించి కూడా 70 నుంచి 95% పనులన్నీ పూర్తయినాయి. అవన్నీ కూడా రానున్న 6 నుంచి సంవత్సరంలో పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దాంతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఎవరైతే రైతులు దాదాపుగా 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారో 34,000 ఎకరాలు, వారందరికీ కూడా దాదాపుగా రిటర్నబుల్ ప్లాట్లను కూడా కేటాయించారు. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రానున్న 2-3 సంవత్సరాల వ్యవధిలోనే రాజధానికి సంబంధించి 7 ఐకాన్ టవర్స్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ 7 ఐకాన్ టవర్స్ కు సంబంధించి పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. 3 సంవత్సరాల వ్యవధిలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో రాజధాని పనులు పునఃప్రారంభం కావటం, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో రాజధాని రైతుల ఆనందానికి పూర్తి స్థాయి అవరోధాలు లేకుండా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల ఈరోజు ప్రధాని అక్కడికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ కార్యక్రమం ప్రారంభించడం ఒక ఘట్టం అయితే ప్రధాని ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరి అమరావతి రైతులకు అటు ఏపీ మొత్తంగా కూడా ఏమన్నా వరాల జల్లు కురిపించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సరిగ్గా 3:55 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాన్ని ప్రారంభిస్తారు. దాదాపుగా 40 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ కొనసాగుతుంది. అంటే 4:45 నిమిషాల వరకు నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. సో ఈ ప్రసంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎన్నో ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆశలన్నీ నెరవేరాలనేది రాష్ట్ర ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీకి సంబంధించి ఏదైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, సో దానికి భాగంగానే అమరావతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఆ మిగులు బడ్జెట్టు, అలాగే విశాఖ స్టీల్కు సంబంధించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి
ప్రత్యేక రాయితీల విషయానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే రాజధానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, పోలవరానికి చాలా ఇచ్చాం, అలాగే వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి 70 నుంచి 90,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఖచ్చితంగా అమరావతి, పోలవరంతో పాటు లోడ్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అఖిల, అతి శివ, మనం చూసుకున్నాము అటు గత ప్రభుత్వ హయాంలో కూడా అటు రాజధానికైతే శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా పనులు కుంటుపడ్డాయని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరొకసారి కూడా పునర్నిర్మాణ పనులు అయితే ఎంతో ఘనంగా ప్రారంభమవుతున్నాయి. మరి త్వరితగతిన కూడా ఈ రాజధాని పనులు పూర్తి చేస్తారు, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అనుకోవచ్చా? 100% ఖచ్చితంగా రాజధాని నిర్మాణ పునఃప్రారంభోత్సవం నేపథ్యంలో ఈరోజు 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులని పునఃప్రారంభించబోతున్నారు. వీటికి సంబంధించి సీడాక్సిస్ రోడ్డు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్, అండర్ గ్రౌండ్ విద్యుత్ వైరు, ఐకాన్ టవర్స్. ఈ ఐకాన్ టవర్స్ 7 నిర్మిస్తున్నారు. దీంట్లో జిఏడి 1, అసెంబ్లీ 1, అలాగే శాసనసభ సచివాలయానికి సంబంధించి 1, అలాగే హైకోర్టు భవనాలు, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన కేంద్ర పరిపాలనకు సంబంధించి మరొక ఐకాన్, ఇట్లా 7 ఐకాన్ టవర్స్ని 2027 చివరి నాటికల్లా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం 64,000 కోట్ల రూపాయలకి సంబంధించి ప్రభుత్వం అంచనాలు వేసింది. సో దీంట్లో 48,000 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ సంస్థల నుంచి కావచ్చు, వరల్డ్ బ్యాంకు నుంచి కావచ్చు, ఏసీడీ బ్యాంకు నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కావచ్చు, దాదాపుగా 48,000 కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ఖాతాలో జమ అయినాయి. సో మిగిలిన 16,000 కోట్ల రూపాయలు మాత్రమే కావాల్సిన పరిస్థితి. సో ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి అవ్వడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మిగిలిన ఈ టైంలో ఆ 16,000 కోట్ల రూపాయలను కూడా తెచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆ 16,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కూడా కోరబోతున్నారు. సో రాజధాని నిర్మాణానికి ఎంత నిధులైతే అవసరం అవుతాయో 100కి 100% నిధులు సమకూర్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటికే 75% పైగా నిధులు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కాబట్టి మరొక 20-25% నిధులు రానున్న రోజుల్లో సమీకరించి 2027 ఉగాది నుంచి 2028 ఉగాది వరకు పనులన్నీ ప్రారంభోత్సవం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ సంవత్సరం దసరా నుంచి రాజధానిలో ఒక్కొక్క పనులని ప్రారంభోత్సవం చేసుకుంటూ కూడా వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అఖిల, ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ.